కొద్దిసేపటి క్రితం టీజీ ఈసెట్ రిజల్ట్స్ అయితే వీళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే చాలా మంది కూడా క్వాలిఫై అవ్వటం అయితే జరిగింది. అందుట్లో మరి సీటు వస్తుందా రాదా? ఇప్పుడున్న వాటిల్లో ఎక్కువ శాతం అటానమస్ కాలేజీలు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే టీజీ సెట్లో చాలా మంది క్వాలిఫై అయ్యారండి. సో యూనివర్సిటీలో సీట్ కావాలంటే మాత్రం 100 లోపే రావాల్సి ఉంటుంది. అది కూడా కేటగిరీ వైజు మారుతూ ఉంటుందండి. సో ఓసీకి వచ్చేసరికి ఇప్పుడు సిఎస్సి కావాలంటే మాత్రం ఇంకా తక్కువ ర్యాంకే రావాల్సి ఉంటుందండి. 50 లోపే రావాల్సి ఉంటుందండి. ట్రిపుల్ ఈ కావాలంటే మాత్రం 100 లోపు వస్తే సరిపోతుందండి యూనివర్సిటీలో అయితే. ఇక అటానమస్ కాలేజీలో వచ్చేసరికి అన్ని అటానమస్లే కాబట్టి ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రతి 60 సీట్లకి ఒక 6 సీట్లు వచ్చేసరికి ఈ లాటరల్ ఎంట్రీకి అయితే వీళ్ళు కేటాయించడం అయితే జరుగుతుందండి ప్రతి కాలేజీలో కూడా. మళ్ళీ 120 సీట్లు అయినప్పుడు అవి 12 అవుతాయి. అంటే ఇప్పుడు ఆ 6 సీట్లలోనే 60 సీట్లకి ఓసీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఈడబ్ల్యూఎస్కి అన్నిటికి కూడా డివైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఒకవేళ గనక మీకు సీటు గనక రాకపోతే ఏం చేయాలంటే ఖచ్చితంగా అయితే మీరు ఈ మేనేజ్మెంట్ కోటాలోనే జాయిన్ అవ్వాలి. రీఎంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి అది కావాలంటే మాత్రం ఖచ్చితంగా కన్వీనర్ కోటాలోనే సీటు తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇక బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది పెడతామని అంటున్నారు కానీ మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఓవరాల్గా అయితే ఈ సెట్ ద్వారా సిఎస్సి సైడ్ ముఖ్యంగా సీట్ దొరకడం అనేది చాలా కష్టం. ట్రిపుల్ ఈ మీకు సీట్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. ఎందుకంటే అది కూడా అడ్మిషన్స్ తగ్గించుకున్నారు. మెకానికల్ కొన్ని కాలేజీలు అయితే ఎత్తేసారు, అయినా కూడా ఉన్నట్లో పర్లేదు. సివిల్ అవి కూడా పర్లేదు అనమాట. సిఎస్సి మాత్రం కొంచెం గట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఈసీకి వచ్చేసరికి చెప్పనవసరం లేదు, అది కూడా మీకు ఫ్రీగానే సీట్ అయితే దొరుకుతుంది ఓవరాల్గా ఇది.